అనిత గారు నమస్తే. నమస్తే. వెల్కమ్ టు డైల్ న్యూస్. థ్యాంక్ యూ. రాజకీయాల్లో మీ మార్క్ చూపించాలని ఎంతో ఉన్నతమైనటువంటి పదవి టీచర్ జాబ్ని కూడా వదిలేసి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. మీ మార్క్ చూపించారు, యు ఆర్ కంప్లీట్లీ ప్రూవెన్ అండ్ సక్సీడెడ్. కానీ మధ్యలో కొన్ని ఒడిదుడుకులు, కొన్ని విమర్శలు, కొన్ని పరిధి దాటి చేసినటువంటి ప్రత్యర్థులు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు ఒకానొక దశలో గుండె పగిలినట్టు ఏడవలేక కన్నీళ్లతోనే సరిపుచ్చినటువంటి సందర్భాలను యావత్ తెలుగు రాష్ట్రం అంతా కూడా చూసింది. అనుకున్నారా ఈ పాలిటిక్స్ ఎంత అవసరమా, మనం ఎంత జాబ్ వదిలిపెట్టుకుని వచ్చాము? అనుకున్నాను. ఒకనొక సందర్భంలో అనుకున్నా, అవసరమా, ఎందుకు పనికిరాని వాడి చేత ఇన్ని మాటలు పడడం అవసరమా అని ఎప్పుడు అనిపించింది అంటే నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అనిపించింది. ఓకే. అసెంబ్లీ సాక్షిగా రోజా గారు నా గురించి మాట్లాడిన మాటలు విన్న రోజు చాలా బాధపడ్డా. ఎంత బాధపడ్డానంటే నాకు పిల్లలు టీవీ చూస్తే వాళ్ళు ఏం వినాల్సి వస్తుందో, అప్పటికి పిల్లలు చిన్నపిల్లలు, ఇప్పుడంటే కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కానీ అప్పటికి ఇంకా పిల్లలు చిన్నపిల్లలు. టీవీలో ఏం వినాల్సి వస్తుందో, పేపర్లో ఏం చదవాల్సి వస్తుందో, వాళ్ళు వాళ్ళ చిన్న ఆ పసి హృదయం ఎంత గాయం పడుతుందో అని చాలా బాధపడేదాన్ని. మంచిగా 3 పీజీలు చేసుకున్నాను, శుభ్రంగా ఒక టీచర్ ఉద్యోగం, రేపొద్దున ఇంకో గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్ కొడితే ఏదో ఒక పొజిషన్లోకి వెళ్తాను. కానీ నాకు ఆ తర్వాత అనిపించింది, ఎస్ ఇందులో ప్రూవ్ చేసుకుందాం, ఇందులో వాట్ ఈస్ అనిత అన్నది ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా. తర్వాత మీరు నమ్మరు, కొవ్వూరు నేను వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఇబ్బంది పడి మళ్ళీ అక్కడ నేను గెలవలేకపోయిన తర్వాత జీరో అయిపోయినట్టు అనిపించింది నాకు. ఒక్క నిమిషం నా లైఫ్ అంతా జీరో అయిపోయినట్టు అనిపించింది. ఓకే. 23 సీట్లు టీడీపీ, చాలామంది అనిత పార్టీ మార్పు, బీజేపీలోకి వెళ్ళు, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళు, అలా ఇలాగ చాలామంది మాట్లాడారు. నాకు ఇష్టపడలే. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి పొలిటికల్ కెరీర్ అంటే. నేను ఎమ్మెల్యేగా పనిచేసిన నా స్థానాన్ని వదులుకున్నాను, వేరే జిల్లా దాటాను, వేరే నియోజకవర్గంలోకి వెళ్ళాను, అక్కడ ఇమ్మడలేకపోతున్నాను. మళ్ళీ ఇక్కడికి రావాలంటే నాకు వే కనిపించట్లేదు. డెఫినెట్గా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే కానీ నేను ఇక్కడికి రాలేను. వచ్చిన తర్వాత కూడా నేను ఎలా గెయిన్ అవుతాను, ఎలా ముందుకెళ్ళాలి, ఇలాంటి అనేక రకమైన క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మధ్యలో మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం నా పొలిటికల్ కెరీర్ అనుకున్నా. మళ్ళీ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేశాను పొలిటికల్ కెరీర్ని. బై గాడ్స్ గ్రేస్ చంద్రబాబు నాయుడు గారు నన్ను నమ్మారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ నమ్మకం ఎప్పుడు ఉంటుంది నా మీద. దాన్ని నేను ప్రూవ్ చేసుకున్నాను పాలిటిక్స్లో. చంద్రబాబు నాయుడు గారు బికాస్ నేను ఒక్కటే చెప్తానండి, నా వెనకాతల గాడ్ ఫాదర్స్ లేకపోతే ఎవరో అనితని ప్రమోట్ చేయాలి అనేది కాదు. నాకున్న ఏకైక గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు. పాయకరావుపేట నుంచి కొవ్వూరుకి మిమ్మల్ని పంపించటం, రాజకీయాల్లో మిమ్మల్ని బలి పశువు చేశారు అనేటువంటి ఆరోపణ ఈ రోజుకి చాలా మందికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రధాన సూత్రధారి అనేటువంటి. నో వే. మీకు విషయం చెప్పనా, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు కొవ్వూరు పంపించారు కాబట్టి అనిత ఇంకా లైవ్లో ఇలా కూర్చొని మీతో మాట్లాడగలుగుతుంది. ఎట్లా ఎలా జస్టిఫై? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కనుక కొవ్వూరు పంపించకుండా నాకు టికెట్ ఇవ్వకపోతే అనిత ఈరోజు కనుమరుగయ్యేది. చంద్రబాబు నాయుడు గారు ఏకైక లక్ష్యం నన్ను అసెంబ్లీలో ఉంచాలి అనే ఏకైక కారణం. అనిత నువ్వు అసెంబ్లీలో ఉండాలి, పాయకరావుపేటలో అయితే నేను ఇబ్బంది పెడతారేమో, నువ్వు కొవ్వూరు వెళ్తే అక్కడ డెఫినెట్గా గెలుస్తావు, నన్ను నమ్ము, నన్ను వెళ్ళు అని చెప్పిన తర్వాత బీఫామ్ తీసుకొని ఆయన మాట నమ్మకం మీద వెళ్ళాను కాబట్టే ఇంకా అనిత ఈరోజు పాలిటిక్స్లో లైవ్లో ఉంది. ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు గారు నిజంగా నన్ను బలిపసం చేయాలనుకుంటే ఆ రోజు టికెట్ ఇవ్వకపోతే ఇప్పుడు ఎవడని అడగగలడు? ఒకసారి ఆలోచించండి. అనిత ఈసారి నువ్వు ఇబ్బంది పడతావు, పక్కనుండమ్మా వేరే వాళ్ళు టికెట్ ఇస్తాను అని అంటే నేనేమైనా చేయగలనా? నేనేమి చేయలేను కదా. ఎగ్జాక్ట్లీ. సో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకం ఉంచారు. చంద్రబాబు నాయుడు గారికి నన్ను కావాలి అనుకున్నారు, నాకు మంచి చేయాలని ఉద్దేశంతో కొవ్వూరు పంపించారు. ఆ రోజు నన్ను వేవండి మహామహులే ఓడిపోయారు. నేనంతా రోజా గారు మీ మీద చేసినటువంటి దారుణమైన కామెంట్ గురించి మాట్లాడుతూ మీరు ఆ పెయిన్ అంతా కూడా చూసినప్పుడు ఆ వాటర్ షెడ్ని నేను మీ కళ్ళలో చూశాను. పార్టీలకి అతీతంగా ఎవరైనా కూడా మహిళల్ని గౌరవించాల్సిందే అనేటువంటి మాట మీద మీకు నాకు చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ కనుక అదే నిజమైతే రాజకీయాలను దాటి పరిధి దాటి మీ పార్టీకి చెందినటువంటి కీలక నేత బండారు సత్యనారాయణ రోజాని చాలా దారుణంగా అవమానిస్తే మీరు దాన్ని ఖండించకపోగా మీ పార్టీలో ఉన్నటువంటి మహిళలు మొత్తం అంతా కూడా, ముఖ్యంగా మీరు కూడా ఒక దాదాపు సపోర్ట్ చేసినటువంటి రీతిలో మాట్లాడారు. అంటే ఒక సాటి మహిళగా ఎగ్జాక్ట్లీ మీరు అన్నది ఒకటే చెప్తున్నా. నేను ఆ రోజైతే కామెంట్ చేయలేదు, బీ ఓపెన్. నేను ఆ రోజైతే ఆవిడ విషయం గురించి ఏదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు మాట్లాడలే. నేను కామ్ అయిపోయా. ఒకటేంటంటే
ఒక మహిళా ఫ్యాక్టర్ ఆలోచించి మాట్లాడకుండా ఉండాల్సింది అని అనిపించింది. ఓకే. కానీ పొలిటికల్గా ఆలోచించేసరికి ఎవడో ఒకడు ఎక్కడో ఒకడు చెప్పాలి కదా, అరే నువ్వు చేస్తుంది ఇంతవరకు నువ్వు చేసింది పెయి తప్పు అని చెప్పి ఎవడో ఒకడు చెప్పాలి కదా అవతల వాళ్ళకి. బండా సత్యనారాయణ చెప్పాడు అనిపించింది. కానీ అంత ఎగ్జాక్ట్. వినండి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడాడు, ఆవిడ నా గురించి అసెంబ్లీలో మాట్లాడింది. అసలు ఆమె మీ గురించి మాట్లాడిన మాటలు కూడా సభ్య సమాజం ఖచ్చితంగా ఖండించాలనుకునేటప్పుడు ఆవిడ ఇప్పుడు మనం ఏదంటారు కదా, మన ఇంటికి ఆ ఇంటి వెళ్ళింది ఎంత దూరం, ఆ ఇంటి నుంచి మన ఇంటికి అంతే దూరం. మన మాట, మన బిహేవియర్, మన బాడీ లాంగ్వేజ్, మన యాటిట్యూడ్ ఇవన్నీ కూడా రేపొద్దున ఎక్కడో ఒకటి మనకు రిఫ్లెక్ట్ వస్తుంది, ఎక్కడో ఒకటి రిఫ్లెక్ట్ వస్తుంది. అది బండా సత్యనారాయణ గారి ద్వారా అది ఆవిడకి రిఫ్లెక్ట్ అయింది. ఆ రోజు బాధ అనిపించిందా? ఆ రోజు కేసు పెట్టాలనిపించిందా? మరి ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో మాట్లాడినప్పుడు అదే సభలో ఉన్న రోజా ఎందుకు దాని గురించి ఖండించలేదు? ఆ రోజు పెయిన్ అనిపించలేదా? ఖచ్చితంగా తను కూడా ఖండించుంటారు. తర్వాత షర్మిల గారి గురించి అమరావతి మహిళా రైతుల గురించి బూటకాలతో తనిన రోజు, వాళ్ళు కట్టుకున్న చీర కాస్ట్ల గురించి మాట్లాడిన రోజు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సుల గురించి కామెంట్ పెట్టిన రోజు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయింది రోజా? ఆ రోజు ఏడుపు రాలేదా? నాలాంటి దాన్ని అసెంబ్లీ సాక్షిగా నోరేసుకుని పడిపోయినప్పుడు నేను ఏడిస్తే నావి యాక్షన్ ఏడుపులు అని చెప్పి మాట్లాడిన రోజు బాధ అనిపించలేదా? ఇదంతా కక్ష కాదండి, ఇదంతా రివెంజ్ కాదు. కేవలం ఎక్కడో ఒక పాయింట్లో ఆవిడకి ఒక ఆడపిల్ల ఉంది, రోజా గారికి కూడా ఒక ఆడపిల్ల ఉంది. ఆడపిల్ల కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోకూడదు. ఆమె టార్గెట్ చేస్తూ కూడా చాలా సోషల్ మీడియాలో చేశారు, ట్రోలింగ్ చేశారు. ఉంటాయండి. నేను చెప్తున్నానా, మన మాట, మన తీరు. ఈరోజు నేనున్నాను, నా మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు, మాట్లాడిన వాళ్ళందరికీ నమస్కారం పెడతాను, నేను నా పని నేను చేసుకెళ్ళిపోతాను. ఆడు మాట్లాడాను ఆగను, మాట్లాడారు కదా అని నేను సమాధానం చెప్పను. ఏనుగు వెళ్తా ఉంటే కుక్కలు బోళ్ళు మురుగుతూ ఉంటాయి. ప్రతి కుక్కకి దగ్గర ఏనుగు ఆగి ఎందుకు మురిగేమని అడిగితే ఏనుగు ముందుకు వెళ్తుందా? వెళ్ళలేదుగా. అదే పాలసీ నాది కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.